ఏటయ్యా చక్కటి నువ్వు రాను రాను పనికిరా నోట్లుగా తయారవుతున్నావు ఏటయ్యా. సాయంకాలం నన్ను రిబ్బన్ కత్తిరించే ఫంక్షన్కి వెళ్ళాలన్నావు, మరి ఓపెనింగ్ ఎటైతే మర్చిపోయినట్టేటి? మరి అది బడు బట్టలు కొట్టు ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచెట ప్రిపేర్ అవ్వాలి. ఆ సాయంకాలం వాళ్ళు వచ్చేస్తారు, కారు ఎక్కిచ్చేస్తారు, కత్తిరి చేతికిచ్చేస్తారు. అక్కడ నేనేం మాట్లాడాలి? మేమే తత్తే అనాలా? సార్ అంటానికి మీరు మోగలదా? నేను ఎదవా మాట వరుసగా. అయినా నాలాంటి వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి. తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను. ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి, ఈ స్పీచ్ వరకు వస్తుంది. వినండి. ప్రజలారా, నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. అదేనండి, ఆ డాష్ లో అది బడైతే బడేనేస్తారు, ఆసుపత్రి అయితే ఆసుపత్రి అనేస్తారు. అమ్మ చక్కటి ఏంటి తెలియదు చదువుతాడు. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను. ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నేను నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే, నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడిని మరోసారి మనవి చేసుకుంటున్నాను. బాగుందయ్యా, చాలా బాగుంది. సార్ ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రాం తాలూకు కార్డు దొరికింది సార్. చూసారా, ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాషుల్లో పెట్టి స్పీచ్ ఇచ్చేశారు అనుకోండి, చప్పట్లు చప్పట్లు. చప్పట్ల చక్కటి నాయాల. ఇందులో ఉన్న పదాన్ని ఆ డాష్ లో పెట్టి చదువు చెప్తాం. మినిమం 3 సార్లు చప్పట్లు పడాలి సార్. ప్రజలారా, మా చేతులతో ఈ మంగళ షాపుకు ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు, లేకపోతే నిన్ను చంపేస్తాం. ప్రతి ఇల్లు ఓ మంగళ షాప్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడా మగ తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే, నేను రాజకీయాల్లోకి రాకపోయింటే నన్ను క్షమించండి సార్, నేను చదవలేదు. అక్కర్లేదు, వాళ్ళే ఎట్టకు చదవనివ్వరు. నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరిలో చదివించుంటే చప్పట్లో కాదు. థ్యాంక్స్. కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మి అవుట్ లాగా పేలిపోయాడు. మీ ఆస్తులన్నీ మీ పిల్లల పేరు రాసి రెడీగా ఉండండి. నెక్స్ట్ ట్రిప్ మందేరా బాబు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు, అది పబ్లిక్ గా, పైగా పోలీసోళ్ళు. ఏంటమ్మా మన అయితే 5 లేకపోతే ఫుల్ మీల్స్. గాడిది గుడ్డమ్మా, ఇద్దరం కలిసి చెప్పా. థ్యాంక్స్. లాభం లేదు. అసలు ఆయన ఎందుకు ఉపయోగిస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి. విడిపోయినా పర్లేదు కానీ స్నాంచడానికి ఇల్లేదు. ఇదిగో ఈరబాగుడు, నువ్వు వెంటనే రాజీనామా చేసేయి. దాని తెలుగులో ఏమంటారు? దేనికి? థ్యాంక్స్. ఆడు మనోళ్ళని చంపేస్తున్నాడు, దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనోళ్ళని కాల్పించేస్తున్నావు. అది వాడు చేసిన పని. రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు. అప్పుడు కూడా ఆడు చేసిన పని అంటావా? చెప్పవయ్య బాబు. మిస్టర్ వెంకటరత్నం, మీరు ఒక నెల హాస్పిటల్లో చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది. థ్యాంక్స్. జరిగేది ఆలోచించాలా, మీ కంగారు గురించి ఆలోచించాలా? పైన ఇంకో వైపు ఉంది, దాని గురించి ఆలోచించాలి. ಐ ಆಮ್ ಬಸವಪ್ಪ ಗೌಡ ಮೇಯರ್ ಆಫ್ ಬೆಂಗಳೂರು. ಕೆಟ್ಟು ಹೋಗ ಬಿಲ್ಡಿಂಗ್ ವಿಷಯಕ್ಕೋಸ್ಕರ ಹೇಳ ಬಂದಿದ್ನೆ. అంతే బందేవులేవయ్యా, ఏడాది కింద గొడవ, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్ లో నచ్చే పంపించేసాయి. ఈ పైపులేంటండి బాబు? మీరు వెళ్ళండి. ఎలా కొంటావా? తొక్కుడు బిళ్ళాడుతున్నావు పాప. ఇదేమిటి పాప, నడువులో సిక్కిపోయింది. చిక్కకు చస్తుందా? నడుంకో వడ్డాణమా పాడా? భలే గుర్తు చేసేవే. నీ కోసమని ఒక మువ్వల వడ్డాణం బేరం చేశాను, కానీ 4000 తక్కువ. సర్దవా? పో బావా, నువ్వు ఎప్పుడు ఇంతే, తక్కువ అయ్యని తీసుకెళ్లిపోతావు. పిచ్చి పాప, 4 రోజుల్లో కోతలే. 4 నెలల నుంచి కోతలే. ఈసారి కోతలే, నిజంగా కోతలు, వరి కోతలు. అది అలా బేరం పెట్టేయడం, నీ నడువుకు వడ్డాణం చుట్టేయడం. బావా, అయితే ఇస్తాను కానీ నాతో తొక్కుడు బిళ్ళాడతావా? తొక్కుడు బిళ్ళ చస్తానా? ఎట్టు అంతే ఆడు. బావా పాప, బావా పాప, తొక్కుడు పిల్ల, మీ ఇద్దరు ఇలా చూస్తా ఉంటే 70mm సినిమా చూస్తున్నట్టు ఉంది. టికెట్లు అమ్మేమంటారు ఏంటి? టికెట్లు అమ్ముతారు? ఇదేమిటే టూరింగ్ ప్యాకేజ్ లో టికెట్లు అమ్ముకునే కదా? అసలు నీ అన్నేనా? ఒరే జానుగా,
పెళ్లి చేసుకోవాల్సిన వయసులో పిల్లలతో ఆటలేందిరా కానీ మరి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా. ఛీ నీకారా బఠాని సలహాలు మాత్రం బాగా చెప్తారే. ఆ? అనిత, ఏ అనిత, 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 పో పో. మీ ఇంట్లో గణేష్ గారితో ముద్దులు, రోడ్డు మీద హగ్గులు అన్ని తెలుస్తున్నాయిలే. పోవే పో, నువ్వు బాలేరా. లవ్ ఏమైనా పడ్డావరా? అలా డల్ గా ఉన్నావు. తెలుసు కదా. అదిగా సింగిల్ స్టోన్ 2 మ్యాంగోస్. మన మాజీ ఫిగరు అత్త. జాన్ బాబు ఎలా ఉన్నావు? బావునానత్త. అవునత్త, మామ ఎక్కడా? మావయ్య రేపు లగేజ్ తో వస్తాడ్రా. ఓ, ఒక్కసారి మామ ఫోన్ నంబర్ ఇయ్యత్త, మాట్లాడి చాలా రోజులు అయింది. 98480 46562. 562. అక్క ఆయన ఇక్కడ చూసినట్టుందక్క. నువ్వు ఊరుకోరా. వీడు హాస్టల్లో ఉన్నప్పుడే బాగున్నాడు. మీరు తింటున్నారా? మొత్తం వీడికే పెడుతున్నారా? నువ్వు భలే సరదాగా మాట్లాడతావురా. హలో హలో. మామా. హలో. ఏం మామా, ఎలా ఉన్నావు? ఎవరు మాట్లాడేది? నేను మామా జాన్ బాబుని. ఓ జాన్ బాబు అల్లుడు, ఎలా ఉన్నావు? టానిక్ తీసుకుంటున్నావా లేదా మామా? గణేష్ అల్లుడు, అది లేకపోతే సిక్ అయిపోతా. అయితే రేపు పార్టీ ఉంది, ఇంటికి వచ్చే బావా. ఎంత సంతోషంగా ఉంది అల్లుడు నీ వాయిస్ ని. చాలా ఎలా ఉన్నావురా? బావునా అత్త, మీరెలా ఉన్నారు? బాగున్నానురా. ఇప్పటికల్లా అక్కడ ఉంటా అల్లుడు. నీకు విషయం తెలుసా? మళ్ళీ నీ పక్క క్వార్టర్స్ లోకి వచ్చాం మేము. తెలిసిందత్త. అవునా? సరే మామా, మరి ఉంటాను. సరే అల్లుడు. అనిత, ఎలా ఉన్నావు అనిత? అందరూ గాలి గాలే అయ్యారు ఇక్కడ. ఈ ఊర్లో టంకా జాన్ బాబు తప్ప ఎవ్వరు డెవలప్ కావాలా. డెవలప్ కావాలంటే రాసి పెట్టి ఉండాలి. సరే నేనుంటాను. సరే అత్త, వెళ్ళండి. సరే జాను, వెళ్ళండి వెళ్ళండి. అయ్యో చిన్నమ్మ గారు, మీ పాలు కాదు. ఎవరు నాకు పాలు తెచ్చలేదు, అందుకే ఇవి తాగుదామని. ఇవి చిన్నయ్య గారి పాలు, మీరు తాగకూడదు. నాకు తెలుసు. ఎలా తెలుసబ్బా? ఇప్పుడేగా నువ్వు చెప్పావు. అవునవును చెప్పాను. ఉండండి, మీకు వేరే పాలు. ముందు పాలు తీసుకెళ్ళి చెన్నైకి ఇవ్వు. అలాగే. రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తారా? ఓ తప్పకుండా, ముందు తీసుకెళ్ళి చెన్నైకి ఇవ్వు. అలాగే. చిన్నయ్య, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా? ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు. ప్రతిరోజు పంచదార లేని చప్పిడి పాలు తాగలేకపోతున్నాను. బసోయా అయ్యా, ఇలా వస్తున్నాను. ఈ రోజు అయినా 16 కలిపిన పాలు తాగుతాను. జింగి చిక్క జింగి చిక్క జింగి చిక్క. ఏంట్రా అది? పాలండి. ఎవరికి? చిన్నయ్యకండి. చెన్నైకా? తక్కువగా ఉన్నాయి. అయ్యా 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 అయ్యా. ఇదేంట్రా, ఈ పాలలో కూడా పంటలేదు? అది ముందే అడగొచ్చు కదయ్యా. తమరు చక్కెర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కెర లేని పాలే తాగుతున్నారు. నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరా. నువ్వు నా కోసం పంచదార లేని చప్పిడి పాలు తాగుతున్నావా?